రీమేక్ చేస్తానంటున్న బెల్లంకొండ శ్రీనివాస్. యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ నటిస్తున్న లేటెస్ట్ ఫిలిం భైరవం మే 30న గ్రాండ్గా రిలీజ్కు సిద్ధమవుతోంది. విజయ్ కనకమేడల డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రంలో మంచు మనోజ్, నారా రోహిత్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. భైరవం ప్రమోషన్స్లో శ్రీనివాస్ సంచలన కామెంట్స్తో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ఈ సినిమాతో ఇండియా సినీ పరిశ్రమను షేక్ చేస్తా అంటూ ధీమా వ్యక్తం చేశాడు. అయితే శ్రీనివాస్ మరో ఆసక్తికర విషయాన్ని పంచుకున్నాడు. ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్ హైందవ గురించి మాట్లాడుతూ, లూధీర్ భైరెడ్డి రూపొందిస్తున్న ఈ సినిమా హై స్టాండర్డ్స్తో దశావతారాల చుట్టూ నడుస్తుందని, తన కెరియర్లో గేమ్ చేంజర్గా నిలుస్తుందని చెప్పాడు. ఈ సినిమాపై శ్రీనివాస్ చూపిస్తున్న కాన్ఫిడెన్స్ ఆకట్టుకుంటోంది. భైరవంతో బెల్లంకొండ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడు? హైందవ నిజంగానే ఆయన కెరియర్ను మలుపు తిప్పుతుందా? వేచి చూడాలి. అల్లు అర్జున్ అట్లీ భారీ ప్రాజెక్ట్ షూటింగ్ అప్డేట్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్లో ఓ సంచలన చిత్రం రూపొందుతోంది. ఈ భారీ చిత్రం అంతర్జాతీయ స్థాయి నిర్మాణ విలువలతో ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. హైదరాబాద్లో ఇటీవల జరిగిన అట్లీ బన్నీ సమావేశం సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. ఈ చిత్రం తెలుగు ప్రేక్షకుల కోసం పూర్తి స్థాయి ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కనుంది. జూన్ నుంచి షూటింగ్ మొదలవనున్నట్లు తెలుస్తోంది. అట్లీ తొలిసారిగా తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెడుతుండగా అల్లు అర్జున్ అభిమానుల్లో ఉత్సాహం ఆకాశాన్ని తాకుతుంది. సన్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మాణమవుతున్న ఈ చిత్రంలో హాలీవుడ్ టెక్నీషియన్ల సమీకరణతో రికార్డులు బద్దలవ్వనున్నాయని టాక్. భారీ సెట్స్, అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్లతో ఈ సినిమా ప్రేక్షకులకు విజువల్ ట్రీట్ ఇవ్వనుంది. అట్లీ మార్క్ కథతో, బన్నీ ఎనర్జీతో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కొత్త ఒరవడి సృష్టించనుందని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. హరిహర వీరమల్లు ఐటెం సాంగ్ కు పవర్ స్టార్ సజెషన్స్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామా హరిహర వీరమల్లు షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సన్నద్ధమైంది. క్రిష్ జాగర్లముడి, జ్యోతి కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రమోషన్స్ శరవేగంగా సాగుతున్నాయి. తాజాగా 3వ సింగిల్ అసుర వాహనం పాట గ్రాండ్గా లాంచ్ అయి సోషల్ మీడియాలో ట్రెండింగ్లో దూసుకెళ్తుంది. ఈ సందర్భంగా జరిగిన ప్రెస్ మీట్లో సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. చిత్రంలోని తారా సితారా అనే ఐటెం సాంగ్లోని కొన్ని లైన్స్పై డిప్యూటీ సీఎం పదవిలో ఉన్న పవన్ కళ్యాణ్ అభ్యంతరం వ్యక్తం చేసి వాటిని బాధ్యతాయుతంగా మార్చి రీరికార్డింగ్ చేయించారని వెల్లడించారు. త్వరలో తారా సితారా పాట రిలీజ్ అయ్యే అవకాశం ఉందని అభిమానులు ఆశిస్తున్నారు. నిధి అగర్వాల్, బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని ఎంఎం రత్నం నిర్మిస్తున్నారు. సినిమా రిలీజ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కూలీ తెలుగు హక్కుల కోసం ఎగబడుతున్న నిర్మాతలు. జైలర్ విజయంతో మంచి ఊపు మీదున్న సూపర్ స్టార్ రజనీకాంత్ మరోసారి సంచలనం సృష్టించేందుకు సిద్ధమయ్యారు. సన్ పిక్చర్స్ బ్యానర్లో కళానిధి మారన్ నిర్మిస్తున్న కూలీ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ సినిమాలో అక్కినేని నాగార్జున కీలక పాత్రలో నటిస్తూ తెలుగు ప్రేక్షకులను ఆకర్షిస్తున్నారు. దర్శకుడు లోకేష్ కనగరాజ్ మార్క్ స్టైల్తో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద గట్టి పోటీ ఇవ్వనుంది. తెలుగు హక్కుల కోసం దిల్ రాజు, నాగవంశీ, సునీల్ నారంగ్లు హోరాహోరీగా పోటీ పడగా 42 కోట్ల వరకు ఆఫర్లు వచ్చినట్లు సమాచారం. ఆగస్టు 14న విడుదల కానున్న కూలీ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ వార్ 2తో థియేటర్లలో తలపడనుంది. సోషల్ మీడియాలో ఈ పోటీని అభిమానులు బాక్సాఫీస్ సమరంగా చర్చిస్తున్నారు. మరి రజనీ స్టార్డమ్, నాగార్జున చరిష్మా, లోకేష్ విజన్తో కూలీ ఏ స్థాయిలో రికార్డులు బద్దలు కొడుతుందో చూడాలి. అమీర్ ఖాన్ సినీ లైనప్లో వంశీ పైడిపల్లి.
బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ లైనప్లో టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి కూడా చేరారు. వంశీ చెప్పిన కథకు ఆమిర్ నుంచి సానుకూల స్పందన వచ్చినట్లు తెలుస్తుంది. ఆమిర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందన్నది ఇంకా సస్పెన్స్లో ఉంది. అటు భారతీయ సినిమా పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్లో అమీర్ నటిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రానికి రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. అమీర్ ఖాన్ లైనప్లో మొత్తం 4 చిత్రాలున్నట్లు సమాచారం. వీటిలో ముందుగా ఏ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుందనేది అమీర్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. వంశీ ప్రాజెక్టుకు టోకెన్ నంబర్ ఎప్పుడొస్తుందని ఆసక్తికరంగా మారింది. ఇక త్వరలో విడుదల కానున్న కూలీ చిత్రంలో సూపర్ స్టార్ రజనీకాంత్తో కలిసి ఆమిర్ ప్రేక్షకులను అలరించనున్నారు. ఆమిర్ ఖాన్ నెక్స్ట్ మూవీ ఏంటన్నది సినిమా అభిమానుల్లో ఉత్కంఠ రేపుతుంది.